సమ్మక్క సారలమ్మ సన్నిధిలో నిర్వహించిన సభలో మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మ చరిత్రను మరో 1000 ఏళ్లు ఉండేలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి తమ వంతు సహకారం అందజేసిన మంత్రివర్గ సహచరులు అందరికీ ఒక ఆదివాసీ బిడ్డగా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. 100 కిలోమీటర్ల మీర గోదావరి నది మా ములుగు నియోజకవర్గంలో పారుతున్న మాకు ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదు. అయితే మాకు ఈ రోజు జరిగిన కేబినెట్ లో ములుగుకు గోదావరి జిల్లాలో తరలించేందుకు 143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను మంజూరు చేశారు. క్యారెట్ ఛార్జర్లకు ధన్యవాదాలు. నా జీవితంలో రెండు కలలుండేది. ఒకటి మేడారం ఆలయ అభివృద్ధి, 2 ములుగు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలు. ఇప్పుడు మరి ఆలోచన చేసి బట్టన్న గారు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇది ఇప్పుడు చేయించుకోమని జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలని మరి గోదావరి జలాలు రామప్పలో స్టోరేజ్ చేస్తున్నారు. అవి తపాస్పల్లి జనగాము అంతటి పోతుంది కానీ మాకు వస్తలేదు. కాబట్టి రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. సో అది కూడా దాదాపుగా 30-35 కోట్ల రూపాయలతోటి ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మేము సాధించుకున్నది. ఆ నీళ్ళ ద్వారా అటు లక్నవరంలో రైతులకు కానీ టూరిజం కానీ తర్వాత అదే కాలువ జంపన్న వాగులోకి వస్తుంది. సో భక్తులకు కూడా నిరంతరం నీళ్లు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులకు, ఆయా శాఖల మంత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే మా అటవీ ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ తప్పప్పులు జరిగితే మన్నించాలని కోరుకుంటాం.